హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీత రాథోడ్. సో ఈ వీడియో వచ్చేసి జార్ఖండ్ షాదీ గురించి అనమాట. అదే అండి మ్యారేజ్. సో వీళ్ళ కల్చర్ వీళ్ళ రిచువల్స్ ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం అనమాట. సో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి. సో యాక్చువల్గా బీహార్ వాళ్ళకి ఒక విధమైన కల్చర్ ఉంటుంది అండ్ జార్ఖండ్ వాళ్ళకి ఒక విధమైన కల్చర్ ఉంటుంది. బట్ ఇద్దరికి ఆల్మోస్ట్ సేమ్ కల్చర్, బీహార్ వాళ్ళకైనా జార్ఖండ్ వాళ్ళకైనా. బట్ ఏదో ఒక చిన్న చిన్న రిచువల్సే కొంచెం తేడా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ డ్యాన్స్ వచ్చేసి పెళ్ళికి ముందు రోజు అయితే అనమాట. సో హల్దీకి ముందు రోజు అయితే ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతుంది. యాక్చువల్గా వీళ్ళ దాంట్లో మండువా అనేది ఒక రిచువల్ ఉంటుంది. సో ఒక పందిరిలాగా 4 వైపులా అరిటాకులతో కొబ్బరి ఆకులు ఉంటాయి చూడండి, వాటితోనైతే ఒక స్టేజ్ లాగా కట్టేసి అందులో సంథింగ్ పూజలు అయితే చేస్తారనమాట. సో యాక్చువల్గా అది ప్రతి ఒక్కరికి ఆ రిచువల్ ఉంటుంది. బట్ ఈ ఆంటీ వాళ్ళైతే పెట్టుకోలేదు. సో ఇక్కడ కట్టుకున్న పింక్ కలర్ శాడీ, పొడుగ్గా హెయిర్ ఉంది చూడండి. సో తనే పెళ్లి కొడుకు వాళ్ళ మమ్మీ వచ్చేసి. సో నన్ను కూడా పిలుస్తుంది డాన్స్ చేయమని వచ్చేసి. మీ గానా, మీ సాంగ్ నాకు, మీ జార్ఖండీ సాంగ్ నాకు, మీ భోజ్పురి సాంగ్ అర్థం కావట్లేదు అని అయితే నేను చెప్తున్నాను అనమాట. సో యాక్చువల్గా ఇక్కడ వీళ్ళ కల్చర్లో సో మండువాలో వచ్చేసి అది ఆ రిచువల్ పెట్టుకుంటే సో మ్యారేజ్ అయిన తర్వాత సో ప్రతిరోజు 1 మంత్ నదిలో రోజు ఖచ్చితంగా నదికి వెళ్ళి స్నానం చేసి రావాలి. సో ఎవరైతే ఇంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కానీ ఇంట్లో వాళ్ళందరూ సో ఆ రిచువల్ అలా అది కొంచెం టఫ్గా ఉంటుందని చెప్పేసి గ్యాంటీ వాళ్ళైతే పెట్టుకోలేదన్నమాట. సో ఇక్కడ వచ్చేసి అందరూ ధూమ్ధామ్గా అయితే డాన్సులు వీళ్ళ సైడ్ డాన్స్లో వచ్చేసి నాకేం అంత పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే మన సైడ్ డాన్స్ వేస్తే అందులో ఒక కిక్కే వేరుంటుంది. సో మనం అందరం ఎలా అంటే ఒక సాంగ్కి ఎవరు చేసినా సరే మనం ఒకటే రిథంలో చేస్తాము, ఒకటే స్టెప్పులు వేస్తాము, అంటే ఒక కోఆర్డినేషన్లో చేస్తాం మనము మన వైపు. బట్ ఇక్కడ అలా కాదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డాన్సులు చేస్తూ ఉంటారు. ఏదో డిస్కోలో చేస్తారు చూడండి, అలా డాన్సులు చేస్తూ ఉంటారు అనమాట. ఒకరితో ఒకరికి సంబంధమే లేదు ఎవరు ఏం చేస్తున్నారు అనేది. బట్ ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేయడమే ఇందులో. खुद की भाई की शादी में नहीं कर रही है तो किसकी शादी में करेगी और ये बोल रही है ना, जितना हम लोग का गाना पे जो मतलब मजा आता है इसमें नहीं लग रहा है. సో ఇది వచ్చేసి సెకండ్ డే రిచువల్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి అబ్బాయికి అయితే ఆల్రెడీ హల్దీ అయితే రాసేసారు. సో హల్దీ అంటే సో మన సైడ్ లాగా మనము హల్దీ మంగళ స్నానం అయితే చేసుకుంటాం చూడండి. సో ఆ విధంగా అయితే కాదనమాట. సో నార్మల్గా అలా బుగ్గలకి చేతులకి అయితే హల్దీ అయితే రాశారనమాట. సో ఇక్కడ పెళ్లి కొడుకు వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఫుడ్ అయితే తీసుకొచ్చారనమాట. సో మార్నింగ్ నుంచి అబ్బాయి ఏది తినలేదు. సో ఒక వ్రతం టైప్లో అనమాట. సో మార్నింగ్ నుంచి టెంపుల్స్కి వెళ్ళి ఏమైతే వాళ్ళ రిచువల్స్ అయితే ఉంటాయో సో అవి ఫినిష్ చేసుకొని వచ్చారనమాట. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా వచ్చేసి అబ్బాయికి అయితే ఫుడ్ అయితే తినిపిస్తారనమాట. ఫుడ్, స్వీట్, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో ప్రతిదీ ఇంట్లోనే చేసి తినిపిస్తారంట. సో నాకు ఇక్కడ ఒకటి విచిత్రం అర్థం కాలేదు. సో పొద్దుంతా పూజ చేశారంట. సో ఇందులో వచ్చేసి మళ్ళీ వాళ్ళు ఫిష్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఫిష్ అనేది మంచికి సంకేతం అంట వీళ్ళ దాంట్లో వచ్చేసి. సో ఇక్కడ ఫస్ట్ వాళ్ళ ఫాదర్ అయితే తినిపిస్తుండనమాట. సో ఏదైనా 5 టైమ్స్ అంటే ప్రతి ఫుడ్ తినిపించినప్పుడు ఫస్ట్ 5 టైమ్స్ అయితే తినిపిస్తారు. సో తినిపించిన తర్వాత పాలతో మూత వచ్చేసి తుడుస్తారనమాట. ఆ విధంగా సిస్టమ్ అయితే ఉండే. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు ఇంట్లో వాళ్ళు ఫస్ట్ మమ్మీ, డాడీ అండ్ తర్వాత ఇంట్లో నానమ్మ, అమ్మమ్మ, దాని తర్వాత వాళ్ళ సిస్టర్ అలా వచ్చి ఒకరి తర్వాత ఒకరైతే తినిపించడం అయితే స్టార్ట్ చేశారనమాట. సో తినొచ్చేసి వాళ్ళ మదర్ అనమాట. అండ్ నాకు ఈ రిచువల్ వచ్చేసి కొంచెం చాలా బాగా నచ్చింది. ఇప్పుడు పెళ్ళికొడుకు ఇప్పుడు తినేసి ఈవినింగ్ పెళ్లి కొడుకులాగా రెడీ అయ్యి పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్తాడు కదా, మళ్ళీ పెళ్ళి చేసుకొని ఇంటికి వచ్చేంత వరకు మళ్ళీ పెళ్లి కొడుకు ఒక మెతుకు కాదు కదా, ఒక రవ్వ గింజ ఎంత ఏదైనా సరే అన్నము కన్జ్యూమ్ చేయొద్దనమాట. ఇప్పుడు ఇక్కడ తినేసి వెళ్ళేది మళ్ళీ రేపు మ్యారేజ్ చేసుకొని ఇంటికి వచ్చాకనే తినాలంట. సో ఇది వీళ్ళ దాంట్లో ఖచ్చితంగా అదొక రూల్ అంట. మన సైడ్ అయితే ఇప్పుడు నార్మల్గా మనం పెళ్ళి మనకైతే అలా ఏమి ఉండదు, తినొద్దు, చేయొద్దు అది ఇది అని చెప్పేసి మనము మంచిగానే తింటాము. అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే. సో సేమ్ ఇదే విధంగా
అమ్మాయి వాళ్ళ ఇంటికాడ కూడా అమ్మాయికి ఇలా తినిపించడం అయితే జరుగుతుందనమాట. సో తనకి ఇదే రూల్ వర్తిస్తది. సో యాక్చువల్‌గా ఇప్పుడు ఈ ఫుడ్ వచ్చేసి ఏదైతే తినిపిస్తున్నారో దీన్ని తుబడా బాత్ అని అంటారనమాట. దీని మీనింగ్ వచ్చేసి, రిచువల్ మీనింగ్ వచ్చేసి, సో ఇక్కడ నార్త్‌లో బాత్ అంటే అన్నం అనే అర్థం అనమాట. బాత్ అంటే ఇప్పుడు నార్మల్‌గా మనము బియ్యం ఉంటది కదా! సో బియ్యాన్ని వీళ్ళు చావలంటారు. సో ఆ బియ్యం ఉడికిన తర్వాత మనం అన్నం అని ఎలా అంటామో వీళ్ళు దాన్ని బాత్ అంటారు. సో దీని పేరు వచ్చేసి తుబడా బాత్ అనమాట. సో దీనికి ఇండికేషన్ వచ్చేసి అంటే మేము ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరం నీకు ప్రేమగా తినిపించేది ఈ ఒక్కరోజే. రేపటి నుంచి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, నీకు వైఫ్ రాబోతుంది, రేపటి నుంచి నువ్వు తన చేతుల మీదుగానే నువ్వు తినాలి అని చెప్పేసి దీని మీనింగ్ అంట. సో ఇది వచ్చేసి నాకు కొంచెం ఫస్ట్ టైం విన్నప్పుడు అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. ఇలా కూడా రిచువల్స్ ఉంటాయా అని చెప్పేసి. సో ఇది దీనికి ఇండికేషన్. మేము అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరం మేము నీకు చివరిసారిగా ప్రేమతో పెట్టేది ఇదే, తర్వాత లైఫ్ లాంగ్ నువ్వు నీ వైఫ్ చేతి అన్నం తినాలి అన్న ఇండికేషన్ అనమాట. సో ఇదే విధంగా అక్కడ అమ్మాయికి కూడా ఉంటుంది సేమ్ రిచువల్. సో ఇక్కడ మోస్ట్లీ నార్త్ ఇండియాలో అందరూ ఇక్కడ ఏదైనా కోల్ మైన్స్ కానీ ఏదైనా ఎన్టీపీసీ ప్లాంట్స్ ఇలా బీసీఎల్ ఉన్న వాళ్ళే అందరూ అంటే ఇక్కడ వాళ్ళ వృత్తి అనేది ఇప్పుడు నేను ఇంగ్లీష్లో చెప్తే అది అర్థమవుతుంది. సో అది వాయిలెన్స్ కింద కన్సిడర్ అవుతుంది. సో అంటే ఏమంటారు మన తెలుగులో నౌకరీ. సో నౌకరీ వచ్చేసి ఇక్కడ అంటే వంశపారపర్యంగా సాగుతుందన్నమాట. సో ఇలా తాత ముత్తాతల నుంచి వాళ్ళే చేసుకుంటూ వస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే అబ్బాయి ఏం పని చేయకపోయినా పర్లేదు, ఇంట్లో ఉన్నా పర్లేదు, ఇక్కడ అమ్మాయిని ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఆల్రెడీ అందులో చేస్తారు కాబట్టి. అలానే ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ ఇప్పుడు ఒకటే ఫ్యామిలీ నుంచి ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక జాబ్ చేస్తున్నారు అనుకో, అటు అమ్మాయి వాళ్ళ ఫాదర్ కూడా అదే జాబ్ చేస్తున్నారు అనుకో, వాళ్ళు పెళ్ళి చేసేసుకుంటారు అలా అనమాట. సో ఈ రిచువల్లో వచ్చేసి ఇలా అందరు తినిపించుడు అయిపోయిన తర్వాత సో పెళ్ళి కానీ ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వాళ్ళతో కలిసి భోజనం అయితే చేయాలన్నమాట. సో భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు అందరూ డ్యాన్స్ అయితే చేశారనమాట. సో దీని తర్వాత మాకు అందరికీ ప్రసాదం అయితే పంచారు, ఖీర్ అనేది మన సైడ్ ఎవరికి తెలియకపోవచ్చు, బట్ ఇక్కడ నార్త్లో ఖీరే చాలా ఫేమస్ అనమాట ప్రసాదంలో. సో ఇక్కడ పెళ్ళికొడుకు వచ్చేసి ఈవినింగ్ రెడీ అవుతుండు. సో ఇక్కడ నేను వచ్చినప్పుడు నేను పెళ్ళికొడుకు వాళ్ళ మమ్మీని ఏందంటే మీరు రెడీ అవ్వలేదు, మీరు వెళ్ళరా, ఇంకా ఇలాగే ఉన్నారు మార్నింగ్ వేసుకున్న బట్టల్లో అంటే, లేదు మేము వెళ్ళము అని చెప్పింది. అయితే నేను ఎందుకు మీ కూతురు కూడా వెళ్ళదా అంటే, లేదు మా కూతురు కూడా వెళ్ళదు. అయితే అసలు అలా ఎలా సాధ్యము, మా సైడ్ అయితే పెళ్ళికొడుకు వాళ్ళ సిస్టర్ లేనిది పెళ్ళే జరగదు, అలాంటిది మీ ఇక్కడ ఎలా అంటే వీళ్ళ సైడ్ ఇటు రూల్లో అంట వీళ్ళ సైడ్ ఇటు మ్యారేజెస్లో అంట ఇప్పుడు అబ్బాయి తరపున వాళ్ళు పెళ్ళికి ఓన్లీ అబ్బాయితో పాటు అబ్బాయిలే వెళ్తారంట, లేడీస్లో ఎవరు వెళ్ళరంట. సొంత అమ్మ ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ తనైతే అస్సలకే వెళ్ళొద్దంట. ఇంకా బయట వాళ్ళు ఎవరో ఉండి అంటే వాళ్ళైతే వెళ్ళొచ్చు అంట, కానీ ఇంట్లో సొంత అమ్మ సిస్టర్లు అక్కలు ఉంటారు కదా వాళ్ళైతే అస్సలకే వెళ్ళొద్దంట. సో నాకు ఫస్ట్ టైం ఇది విన్నప్పుడు, నేను విన్న తర్వాత కొద్దిసేపటి వరకు నాకు అసలు ఏంది మైండ్ పనిచేయలేదు, ఏంది ఇలా కూడా ఉంటుంది అంటే, చిన్నప్పటి నుంచి అంటే తన కొడుకుని అలా చిన్నప్పటి నుంచి పెంచి చేసి అలాంటిది అంటే మన సైడ్ అంటే కొడుకు పెళ్ళి చూస్తే బాగుంటుందని అందరి పేరెంట్స్కి అంటే ఎంతో కోరిక ఉంటుంది. అలాంటిది ఇక్కడ సొంత అమ్మనే వెళ్ళి పెళ్ళి చూడడం అనేది ఉండదంట వీళ్ళ దాంట్లో. అంటే జార్ఖండ్ అనే కాదు, బీహార్ స్టేట్స్లో వీళ్ళకి ఇదే కల్చర్ అంట. అబ్బాయి పెళ్ళి అమ్మ చూడదు. సో ఇక్కడ అబ్బాయి పెళ్ళికి అబ్బాయి వాళ్ళ తోటి ఇంకా బాయ్స్ ఉంటారు కదా వాళ్ళతో వెళ్ళి పెళ్ళి చేసుకొని వస్తాడనమాట. సో పెళ్ళి చేసుకొని వచ్చే వరకు ఇక్కడ వాళ్ళ మదర్ వచ్చేసి ఏమీ తినకుండా ఫాస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నైట్ అంతా వాళ్ళు అక్కడ పెళ్ళి అయ్యే వరకు ఇక్కడ ఇంట్లో ఎవరు పడుకోరు, మిగతా ఉన్న లేడీస్లు అందరూ ఇలాగ జాగారం టైప్లో సందడిగా డ్యాన్సులు చేయడం అలా చేసుకుంటూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ ఒళ్ళో బియ్యం అయితే వేశాడనమాట వెనుక నుంచి. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ బావ అంటే పెళ్లి కొడుకు వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట. సో వాళ్ళ బావ వచ్చేసి పెళ్ళికి తీసుకెళ్తుండు. సో మన సైడ్ వచ్చేసి అంటే పెళ్లి కొడుకు వాళ్ళ బామ్మతి వచ్చి తోలుకెళ్తాడు, బట్ ఇక్కడ వీళ్ళ సొంత బావలు వచ్చి తీసుకెళ్తారు పెళ్ళికి అనమాట. సో మన సైడ్ ఇట్లా అబ్బాయి వాళ్ళని పిలవడానికి అమ్మాయి తరపున మనం వెళ్తాము, బట్ ఇక్కడ అలా ఏమి ఉండదు. పెళ్ళికి డైరెక్ట్ రెడీ అయిపోయి
వెళ్ళిపోవాల్సిందే. జస్ట్ రండని మనకు ఒక కాల్ కూడా చేయరు. మనం అలా అంటే అందాజుగా వెళ్ళిపోవాల్సిందే. మనల్ని అంటే అమ్మాయి తరపు నుంచి మనల్ని ఎవరిని పిలవడానికి మన అబ్బాయి వాళ్ళ ఇంటికి రారనమాట. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ రిచువల్ పేరు వచ్చేసి సన్నాయి అని అంటారనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏం జరుగుతుందంటే ఒక చిన్న స్టిక్ లాంటిది పెడతారు అబ్బాయి, ఆ స్టిక్ పైన నిల్చోవాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కింద ప్లేట్, ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా కింద ప్లేట్లో మన వడ్లు ఉంటాయి. సో ఆ వడ్లు వెనకాల చేయి పెట్టి 5 సార్లు అందులో మీరు ఇక్కడ చూస్తున్న విధంగా 5 సార్లు అబ్బాయి చేతిలో వేస్తారనమాట. అది వచ్చేసి వీళ్ళ బావ తీసుకుంటాడు. అలా 5 టైమ్స్ కొన్ని టైమ్స్ అలా చేస్తారనమాట. అండ్ అలా చేసిన తర్వాత బియ్యం అలా ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత చిన్న ఒక గుండు సూదితోని బ్లడ్ అయితే తీస్తారు. సో అంటే ఫింగర్, ఇప్పుడు మన నార్మల్గా మనకి ఎలా అయితే హాస్పిటల్స్లో టెస్ట్ చేస్తారో సో అదే విధంగా అలా టెస్ట్ అయితే అంటే అలా బ్లడ్ అయితే తీస్తారనమాట. సో అలా బ్లడ్ తీసి ఒక చిన్న కాటన్ క్లాత్, అంటే చిన్న కాటన్ దూది ఉంటుంది కదండి, దాని మీద ఆ బ్లడ్ అయితే ఇప్పుడు మనకు బ్లడ్ టెస్ట్ చేసినాక ఎలా అయితే బ్లడ్ పోకుండా మనకి క్లాట్ అవ్వడానికి ఎలా అయితే దూది పెడతారో అలాగే సేమ్ దూది పెడతారనమాట. సో ఆ దూదిని వచ్చేసి ఒక చిన్న కుండ ఉంటుంది వీళ్ళ దగ్గరే, ఆంటీ దగ్గర. సో ఆ కుండలో వచ్చేసి ఆ దూదిని పెడతారనమాట. సో ఇక్కడ ఆల్రెడీ ఎల్లో కలర్ శారీ వేసుకున్న ఆంటీ దూదిని అయితే ఇలా గుండ్రంగా చుడుతుందనమాట. సో బ్లడ్ తీయడానికి. సో నాకు ఫస్ట్ టైం ఇది ఇలా చూసినప్పుడు ఏంది ఇలా అబ్బాయికి ఇలా బ్లడ్ తీస్తున్నారు ఏంది అని చెప్పేసి అసలు నాకు ఏమీ అర్థం కాలే, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి. సో ఎవరిని అడిగినా మాకు తెలియదు అన్నట్టుగా నాకు ఆన్సర్ ఇచ్చిండ్రు. సో దాని తర్వాత నేను మళ్ళీ ఒకసారి అబ్బాయి వాళ్ళ మదర్ని మాట్లాడి కనుక్కున్నాను అనమాట. సో ఇక్కడ వాళ్ళ బావ వచ్చేసి ఇప్పుడు బ్లడ్ అయితే తీస్తుండు. బ్లడ్ తీయడం అయిపోయాక చెప్పాను కదా చిన్న కుండలో పెడతారు. సో కుండను వచ్చేసి అంటే చిన్న కుండ ఇక్కడ మీరు చూడొచ్చు ఎల్లో కలర్ అవుపిస్తుంది, అందులో పెట్టేసి ఇది అక్కడ అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తారనమాట. సో ఇదే విధంగా అక్కడ అమ్మాయికి కూడా చేస్తారంట, సేమ్ టు సేమ్. సో ఈ క్లాత్ వచ్చేసి ఏదైతే దూదైతే ఉందో బ్లడ్ మార్క్, సో అక్కడ పెళ్ళి అయిపోయిన తర్వాతనంట ఇలా అంటే ఒక పెద్ద ప్లేట్లో వాటర్ పెడతారంట. వాటర్ పోసి ఆ వాటర్లో ఈ అబ్బాయిది దూది వచ్చేసి ఫస్ట్ వాటర్లో వదులుతారంట, దాని తర్వాత అమ్మాయిది వదులుతారంట. అవంటే ఇలా రౌండ్గా ఒక సర్కిల్ మోషన్లో తిరుక్కుంటూ వెళ్ళి ఒక దగ్గర మీట్ అవుతాయంట. సో వాళ్ళ మీట్ అవ్వడానికి ఇద్దరు ఇటు అమ్మాయిది అటు అబ్బాయిది ఇద్దరి రెండు ఆ కాటన్ని బ్లడ్ మార్క్ చేసిన కాటన్ ఎంత తొందరగా అవి రెండు క్లోజ్ అయిపోయి అంటే అతుక్కుంటే అంటే లైఫ్లో కూడా ఇప్పుడు అబ్బాయి అమ్మాయి అంత తొందరగా క్లోజ్ అయిపోతారని దాని అర్థం అంట. ఒకవేళ అది అలాగే తిరుక్కుంటుండి చాలా టైం పడితే కూడా అంటే ఇటు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ అనేది కూడా అంత టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుందంట. అంటే కొంచెం లేట్గా కలవడం అనేది జరుగుతుందంట. సో చాలా తొందరగా అయితేనేమో వీళ్ళ రిలేషన్షిప్ కూడా అంతే ఫాస్ట్గా వీళ్ళిద్దరు ఒకరికొకరు కనెక్ట్ అయిపోతారని వీళ్ళ నమ్మకం అంట. అండ్ అదే ఫ్యాక్ట్ కూడా అంట. సో యాక్చువల్గా మన సైడ్ వచ్చేసి భరత్ అంటే మనము పెళ్ళి అయిపోయాక అత్తారింటికి వెళ్ళినప్పుడు మన సైడ్ డ్యాన్సులు జరుగుతుంది. బట్ ఇక్కడ పెళ్లి కొడుకు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇటు డ్యాన్సులు చేస్తారు. పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఎలాంటి డ్యాన్సులు చేయరు, జస్ట్ సైలెంట్గా చుప్చాప్గా ఇంట్లోకి వెళ్ళిపోతారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ రిచువల్ నేమ్ వచ్చేసి ఎంలో అని చెప్తారనమాట. అంటే ఇక్కడ చేస్తున్న ట్రెడిషన్ పేరు వచ్చేసి ఎంలో. సో ఇక్కడ దీంటికి కూడా అందరూ 1 by 1 ఫస్ట్ అలా కూర్చొని సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తారు. సో లాస్ట్కి వాళ్ళ మదర్ వచ్చేసి చేస్తుంది అనమాట. సో నేను ముందు వీడియోస్ అన్ని నేను స్కిప్ చేసా, ఇక్కడ ఫైనల్గా వాళ్ళ మదర్ వచ్చి తినిపిస్తుంది. సో ఇందులో ఏం చేస్తారంటే మనకి లడ్డు ఆల్రెడీ పెళ్ళికొడుకు ఒక చిన్న అంటే పుల్ల లాంటిది నోట్లో పెట్టుకొని ఉంటాడు. అండ్ ఇక్కడ వాళ్ళ ఎంతమంది అయితే 3-4 మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 5 మెంబర్స్ లడ్డు తినిపిస్తారనమాట. సో ఫస్ట్ అబ్బాయికి నోటి దగ్గరికి ఇస్తే అబ్బాయి తూతూ అని ఉంచితే దాని తర్వాత దాన్ని వీళ్ళు తింటారనమాట. అలా 3 టైమ్స్ చేయడం జరుగుతుంది. అండ్ 3 టైమ్స్ చేసుకున్నాక అలాగా అంటే దాని ఇండికేషన్ ఏంటంటే అంటే చిన్నప్పటి నుంచి నిన్ను ఇలా నా ఒళ్ళో ఇలా కూర్చోపెట్టి ఇలా నీకు పాలు తాపించి పెద్దగా చేసి ఇలా నీ ఎంగిలి కూడా నేను తిన్నా,
ఈరోజు నువ్వు పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నావు, నువ్వు మమ్మల్ని మర్చిపోకు పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి, అండ్ దీని ఇండికేషన్ అనమాట. సో ఇక్కడ అలా ఆ ప్రాసెస్ అయిపోయాక వాళ్ళ మదర్ అడుగుతుంది అనమాట, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని చెప్పేసి. అయితే పెళ్లి కొడుకు నేను కామిని తేవడానికి వెళ్తున్నా అని చెప్పేసి అంటాడనమాట. సో కామిని అంటే కోడలు, అంటే పని చేయడానికి, అంటే ఇల్లు వ్యవహారాలని అన్నీ చెక్క పట్టడానికి తీసుకురావడానికి వెళ్తున్నా నేను కోడల్ని అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఈ రిచువల్ తర్వాత అబ్బాయి వచ్చేసి అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం జరుగుతుంది. అండ్ వీళ్ళ దాంట్లో అంటే సొంత కొడుకు పెళ్ళి, ఐ మీన్ వాళ్ళ మమ్మీ చూడడము అది మంచిది కాదు అని వీళ్ళు బిలీవ్ చేస్తారన్నమాట. సో అలా చూస్తే చెడు జరుగుతుందని వీళ్ళ బిలీఫ్ అంట. సో నాకు మాత్రం ఇలా విన్నప్పుడు ఏంది ఇలా కూడా ఉంటుందా అన్నట్టుగా అనిపించింది నాకు చాలాసేపటి వరకు. సో ఇక్కడ వచ్చేసి ఆ అబ్బాయి అయితే బయలుదేరుతున్నాడు. సో అబ్బాయి వెనకాల తోటి అబ్బాయిలు కూడా, ఐ మీన్ మ్యారేజ్ అయినోళ్ళు కానీ మ్యారేజ్ కానోళ్ళు కానీ అందరు వెళ్తారనమాట. సో మన సైడ్ వచ్చేసి పెళ్ళి అయిపోయాక ఏదైతే సారా పెడతారో అది మనము వెనకాల, ఐ మీన్ నెక్స్ట్ డే రిసెప్షన్ అప్పుడు ఐ మీన్ అమ్మాయి వాళ్ళు తీసుకొస్తారు. బట్ ఇక్కడ అలా కాదు, అబ్బాయి పెళ్లి చేసుకొని అబ్బాయితో పాటు వెంటనే అప్పుడే ఐ మీన్ అంటే పెట్టాల్సింది కట్నం కింద ఏదైనా బోళ్ళు బొచ్చలు, బెడ్, ఫ్రిడ్జ్, వాట్ ఎవర్ ఇట్ మేబీ అన్నీ అబ్బాయి అప్పుడు అంటే అప్పటికప్పుడే తనతోనే తన వెనకాలని తీసుకొస్తాడనమాట. సో ఇది ఇక్కడ వచ్చేసి పార్ట్ 1 వీడియో అన్నమాట. సో మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసుకోండి, అండ్ పార్ట్ 2 కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది.